హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. శివకేశవ గోవింద శరణం మమ. ఒక 2 minutes తినేస్తాను ఫ్రెండ్స్. మీ బుర్ర యోగి అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. మంచి బాడీ, మంచి అన్ని అంగాల పుష్టి ఉన్నవాడు భోగయ్యి రోగయ్యి చచ్చిపోవడానికి సిద్ధపడతాడు, ఇష్టపడతాడేమో కానీ యోగి అవ్వాలని కోరుకోడు. యోగి కావాలి అని కోరిక కలగటం అనేది చాలా కొన్ని కోట్ల జన్మ పుణ్య ఫలం. అది ఎన్నో దెబ్బలు తగలాలి, అయినా కూడా వెళ్ళాం. ఉప్పు కారం తింటున్నాం కదా, షడ్రుచులు తింటున్నాం కదా. ఎప్పుడైతే ఆ రుచులు తింటామో కామ క్రోధ మోహ లోహ ఆశ్చర్యాలు, లోభ మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. ఎనీహౌ, నాకు దుర్గమ్మ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎందుకు తెలియదు ప్రేమ. అమ్మ 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 అని ఎందుకు తెలియదు. అది గత జన్మ వాసన సుకృతుంటే కానీ ఆ పరంపర రాజలా. ఎస్, ఈ స్త్రీలందరూ కూడా నన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరూ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా దుర్గమ్మ పరిచారకులు, సేవకులు. ఎస్, నేను గమనించాను. ఎప్పుడైతే ఈ కామంలో స్త్రీతో ఎప్పుడైతే నేను మునిగిపోతానో అమ్మను మర్చిపోతాను, జన్మ వృధా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వీడిని మోసపోవాలి, వీడి దెబ్బ తగలాలి, బుర్ర పగిలిపోవాలి, గుండె పగిలిపోవాలి వీడికి అని చెప్పి అమ్మ నన్ను అన్ని బాధలు పెట్టించింది. అమ్మ ఎన్ని బాధలు పడితే నేను యోగ అవ్వాలనుకుంటాను నేను. ఎస్ కదా, గుండె పగిలిపోయింది నా కొట్టిన దెబ్బలకి. రక్త సంబంధికులేనా, కన్నవాళ్ళేనా, వాళ్ళు జ్ఞానం ఇచ్చారు. కన్నవాళ్ళు కొట్టిన జ్ఞానం అది చెప్తాం తర్వాత సందర్భం వచ్చినప్పుడు. ప్రియురాలేనా, వాస్తవంగా ఒక్కటి, నా హృదయం నా మనసు స్త్రీకి ఎంత హాని కలగకూడదు, కన్నీళ్ళు కారకూడదు, నా తత్వం నాకు ఏడుతుంది. ఇవన్నీ నా సినిమాలో తెలియజేసిన వేరే విషయం. లిమిట్ అయితే స్త్రీని ఎంత బాగా ప్రేమించాలి, ఎంత గుండెలో దాచుకోనుకున్నానో అంత దెబ్బ కొట్టింది. జ్ఞానం ఇచ్చింది మామూలుగా. నీకు నచ్చినంత నువ్వు తిరగాలట, నేను తిరగాలట, తనకు నచ్చినంత తను తిరుగుతుంది. తప్పేం, జ్ఞానం ఇచ్చింది సంతోషం. ఎప్పుడు ఏ స్త్రీ ఎవరు నాకు అవసరం లేదు. మహాయోగిగా బతుకుతా. అందులో మర్మాన్ని గమనించా, సత్యాన్ని గమనించా. ఇన్ని మోసాలు గుండె పగిలితేనే అమ్మ దగ్గరికి చేరగలుగుతాను. ఎస్, అందుకే అమ్మ నన్ను చేసింది ఇలా మోసాలు చేయించి ఇన్ని బాధలు పెట్టించింది అమ్మ నాకు. ఎస్, వన్స్ అపాన్ అనుకున్నాను. నాకు చాలా ఇష్టం రొమాంటిక్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు. పిల్లలు బాగా కానీ పిల్లలతో ఆడుకోవాలి, క్రికెట్స్ చేయాలని ఎన్నో తపన ఉండేది అసలు. అవన్నీ కలలే, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏ జన్మ ఇదే చివరిగా నాకు తెలిసి నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఒకటే బంధం భగవంతం, అది కూడా నా తల్లి సాక్షాత్తు లలితాదేవి తల్లి బొడ్డు బంధమే. అమ్మా, నేను ఈ బిడ్డని గుర్తుపెట్టుకో. నా చేతన తప్పులు చేయించావా, నీకే మహాపాపం, గుర్తుపెట్టుకో. నాకు ఎవరు ఇష్టం కోసం క్షణికైన భోగాలు నాకు అవసరం లేదు. శాశ్వతమైన నువ్వు నాకు అంటే ఇష్టం. ఈ సృష్టిలో ఇది మూలం అదే పట్టుకున్నాను. గుర్తుపెట్టు, నేను అడగ నడిచిన, ఏ వీక్షించిన, ఏ వాక్కు మాట, ఏ శృతి వచ్చిన అన్ని నీదే బాధ్యత. నువ్వే దానికి నువ్వే. తల్లి జగాలు తల్లి అమ్మ అంటున్నావా? ఎన్ని కొత్త జన్మ పుణ్యఫలం ఉండాలో నువ్వు అంటే నాకు ఇష్టం. నీ బొడ్డు మనం పలకాలంటే అందుకే సంతకం చేయి మాత, జగన్మాత, గుర్తుపెట్టుకో. నాకు నువ్వు అంటేనే ఇష్టం.
నాకు ఎవ్వరు నాకు ఏ బంధాలు పెంచదు అని నాలుగు బంధాలు తెంచే కలిగించే నీ బంధం ఎప్పుడూ తెగద్దు తెప్పద్దు. ఈ గుండె ఎంత ఎంత బాధపడుతుంటారు, అయినా ఆనందంగానే ఉంటాను. ఎందుకు ఆనందం అంటే దారి చూపించారు వాళ్ళు. ఎంత ఆనందం. అమ్మా, విశ్వామిత్ర మహామునిని పరీక్ష పెట్టారు, నన్ను పరీక్ష పెడతావా అమ్మా? ఆయన మరో బ్రహ్మ అవుతాడని పరీక్ష పెట్టారేమో ఇంద్రభగవాన్. నాకు రాజ్యాలు కావాలా, భోగాలు కావాలా? ఏ భూమండలాలు ఏవి నాకు వద్దు, నాకు ఏ అవసరం లేదు. నాకు లేదు. శ్రీచక్రవర్తి నలవి మణిదీపంలో నేను దగ్గరే ఉండాలి. 4 ఏళ్ల బిడ్డడు, చిన్న బిడ్డడు కాదు, 8 కదా. సకల సంపూర్ణ మర్మజ్ఞానాన్ని, సకల వేద మర్మజ్ఞానాన్ని అంతా తెలియనాను. అయినను అమ్మ, అప్పుడే పుట్టిన పసిబిడ్డడికి తల్లి పాలు, తల్లి తప్ప వేరే లోకం తెలియదు కదమ్మా. అలాంటి సుజ్ఞానంతో నీ దగ్గర బతుగా. ఈ విశ్వంలో ఏవి నాకు నన్నేమి చేయరాదు. అందరికీ నేను బిడ్డనే. ఈ సంకల్పం గుర్తుపెట్టుకోమ్మా. ఈ సంకల్పాన్ని సిద్ధింపచే. నేను ఎవ్వరికి తక్కువ. ప్రతి పవిత్రంగా మంగళకరంగా నేను నీకే దక్క. గతం అయిపోయింది, గతం దహించేవి నాకు అవసరం. నాకు నువ్వే కావు. ఈ కోట్లు ఇవన్నీ సంపాదించాడు, డబ్బు సంపాదించాడు నీకోసమే, నిన్ను ప్రత్యక్ష చేసుకోవడం కోసం, ఏ లోపల కొంత చేయించడం కోసం. జై జగజ్జన శ్రార్లమ్మ. ఈ యోగి జన్మను ప్రసాదించిన నా అనేవాళ్ళు నాకు ఎవరు లేరు, నాకు కొంత అయిపోయింది. వాళ్ళందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా రఘోపేంద్ర మహేంద్ర దేవ సంస్థ. ఈ కామాన్ని జయించడం అనేది అసంభవం. మాత్రం కాదు జయించడం అంటే. భగవద్భక్తులకు, కారణ జన్ములకు నాన్నగారు అంటూ ఉంటారు, అదృష్టవంతుడికి పాదాల దగ్గరికి తెలిసిపోతాయి, పాదాలే తెలుస్తాయి. మధ్యముడికి మోకాళ్ళ వరకు మునుగుతాడు. అంటే కామ, క్రోధ, మొహం, మత్సర్యాలు ఉన్నాయి కదా, వీటిలో మునుగుతాడు. మూర్ఖుడు, దురదృష్టవంతుడు నేను వెళ్ళా మునిగిపోయి ఆ కామక్రోధ మొహాల్లో సంసార బంధాలు అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు పాదాలు ఇక్కడకు తెలిసాయి, పాదాలు కొంచెం తెలిసాయి. చాలు, మర్మానికి గమనించా. చాలు, ఈ జన్మకు చాలా అయిపోయింది. ఏ చివరి ఇంకా ఏ బంధాలు కొన్ని బంధాలు పెంచుకొని తెచ్చుకో. నా బుద్ధి బాబు వద్దు. మంచి అన్నానికి మంచి కూర లభ్యం కాదు. స్త్రీలకైనా సరే, పురుషులకైనా సరే. భార్య బాగుంటే భర్త బాగోడు, భర్త బాగుంటే భార్య బాగోడు. సిన్సియర్గా ఉన్న నాటి ఎదవలకి మంచి పెళ్ళం దొరకదు. మంచిగా ఉండే చక్కని సిన్సియర్గా ఉండే అమ్మాయిలకి ఎదవ భర్తలు దొరుకుతారు. ఇది శాస్త్రం. ధర్మం అధర్మం సృష్టి క్రమం నడుస్తుంది, అదే అంతే. అలా ఉంటుంది కదా. వ్యక్తి వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞానం పెరిగిన వాడు విడిపోయి వెళ్తాడు. ఇంకా నా విషయాలు తెలియజేస్తాను, సందర్భ సినిమాల్లో తెలియజేస్తాను. చాలా ట్రిమ్ చేశాను. బాయ్. ఓకే. అమ్మ ధుమ్ ధుమ్ దుర్గా. ఓం ఆదిపరాశక్తి మహాకాళి కాలభైరవాయ నమః. ఐం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. శ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. హ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. క్లీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. ధుమ్ ధుమ్ దుర్గాయ నమః. ఆదిపరాశక్తికి జై. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ, సుకృతం ఉంటేనే కానీ జ్ఞానం అబ్బదు.
అందుకనే భగవద్గీత వినండి. నేను ఇలా అవటానికి కారణం భగవద్గీత. ఈ జ్ఞానానికి కారణం విష్ణు సహస్రనామం, ఈ జ్ఞానానికి కారణం లలితా సహస్రనామం. ఇవి చదువుకున్నాను. గురోన్ముఖంగా ఉంటే లభ్యమైతే లభ్యం, అవుతే లభ్యం కాకపోయినా నో ప్రాబ్లం. కలియుగంలో నామస్మరణ చాలా గొప్పది. అలాంటిది ఇంత కీర్తన చేసుకుంటూ వింటున్నామంటే సాక్షాత్తు ప్రకృతి మనకు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన లేదు. ప్రతిదీ చేసుకోవచ్చు. తిరిగితనగవేమో తీయగానే ఉంటుంది. జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ గమనించండి. ఇందులో మర్మాన్ని గమనించండి. ఎప్పుడు కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మజ్ఞానం అంటే మనకి దెబ్బ కొట్టిన వాడిని తిరిగి దెబ్బ కొట్టడం బ్రహ్మజ్ఞానం కాదు. మనకి దెబ్బ కొట్టిన వాడిని నమస్కారం చేసుకుని వెళ్ళిపోవటం. ఉపకారం చేయొద్దు, అపకారం చేయొద్దు, పారిపోవడం. ఇది బ్రహ్మజ్ఞానాన్ని మొట్టమొదటి పెట్టు. నేను తెలుసుకున్న సత్యం ఇది. మనకి నేను తెలుసుకోవడం అంటే వాస్తవం ఎన్నో విన్నాను. వాటిలో మర్మాన్ని గమనించాను. మహనీయులు మహానుభావులు మాటలు విని అందులో ఉన్న సారాన్ని కొంచెం పాయింట్ గమనించాను. మగనాటలో ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఉపకారం చేయక ఇవన్నీ చాలా శ్లోకాలు. ఇవన్నీ కూడా ఎన్నో గమనించాను. ఇవన్నీ కూడా ఎప్పుడు అపకారం చేసినవాడు జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోయాడు. మన డబ్బు మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, జ్ఞానం వాడు ఎవడైనా కావచ్చు. రక్త సంబంధికులు మూర్ఖుడు ఎవడైనా కావచ్చు, మూర్ఖురాలు ఎవరైనా కావచ్చు. అక్కడితో ఆ దరిద్రాలు పోయాయి. అంతే. వాళ్ళకి మన జ్ఞానం ఇచ్చారు. ఇంకేం కావాలి? ఇది కోట్లకు జన్మించిన దొరకంది జ్ఞానం. కృష్ణ పరమాత్మ చెప్పాడు క్లియర్గా భగవద్గీతలు. ఎన్నో వేల కోట్ల జన్మలవుతాయి. అప్పుడు కానీ ఆయన పాదాలను శరణ వేడలు. నా తండ్రి ఎన్ని కీటకాలకు పుట్టాము, మటలా శరణ వేడాలంటే చివరి శ్వాస కూడా పరీక్ష. తాను నెగ్గినవాడు గొప్పవాడు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోతే మళ్ళీ మానవ జన్మ వచ్చి యోగి జన్మ వస్తుంది. వీడికి అవకాశం అవలంబిస్తాడు. కానీ అన్నిసార్లు అవకాశం ఇవ్వడు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ జన్మని సావధానంగా పెరుమాళ్ళుని నిరంతరం స్మరించుకుంటూ నన్ను పాడు చేయక నాయనా, నీ పరీక్షలకు నువ్వు పెట్టే పరీక్షను నగ్గాలి అని కోరుకో. అంతే. అమ్మా నాకు వంటిన ఇష్టం. కోటి మాటలు ఎలా యథా మాత స్తనాందాన శిశూనాం శైశవే సదా తదాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపధర. ఇంద్ర భగవాను వేడుకోలేదా అమ్మ? రాజ్యాలు భోగాలు అన్నీ పోగొట్టు పసిబిడ్డలో నడుకోలేదా అమ్మ? అమ్మ చిన్న బిడ్డని తల్లి పాలిచ్చి వెచ్చని కోగిళ్ళు వెచ్చని పాలిచ్చి సలానికి కత్తుకుండి గుండెలు కత్తుకుండి బిడ్డకి పాలిచ్చేసి ఆకలిస్తున్నాడు. ఆకలి దెబ్బలు తీర్చేసి ఎలా కాపాడిస్తుందో, ప్రాణభిక్ష పెట్టి కాపాడుతుందో నన్ను కూడా కాపాడవా అమ్మా అని ఇంద్రుడు వేడుకున్నట్టు విధముగానే నేను వేడుకుంటున్నా. ఇదే చివరి జన్మ. ఏ తల్లి పాలు తాగద్దు, ఏ ప్రాణిగా పుట్టద్దు, ఈ తల్లిదండ్రులకు ఏ ప్రయాసం గర్భశోకం ప్రసవేదన మృత్యు వ్యాధులు నా వల్ల కలగద్దు. నాకు ఇష్టం, నాకెవ్వరు వద్దు. ఒకటి బంధం భగవత్తం, విశ్వమంతా అమ్మమయం. అమ్మకే నా జన్మకి పెట్టి ఐ లవ్ యూ అమ్మ. జై శ్రీరామ్. సముద్రాలంటి పేరు. సృష్టిలో చాలా రహస్యాలు ఎవరూ చూడలేరు కూడా. సముద్రం ఎప్పుడు అగాధమైనటువంటి ఎవ్వరి తరం కాదు. నా కష్టాలు కూడా అలాంటివి. కానీ నాకు బాధ లేదు. మలుచుకున్నాను వైరాగ్య చిత్రం కోసం. పెంచుకున్నాను. చాలు, ఓకే. వద్దు నాయన, ఈ బంధాలు వద్దు. కళ్ళతో చూడాలి. ఖాతే. జై శ్రీరామ్. కళ్ళతో చూడాలి అంటే పొరపాటును చూసి వదిలేయాలి. వాటిట్లో చూడాల్సిన అవసరం చూడద్దు.
కంటికి రెప్పలా కాపాడమని ఈ తోక్సం ఈ శరీరాన్ని పెట్టాను. ఈ బుద్ధి సర్వమంతా షట్చక్ర శ్రీమన్నారాయణ లలితాదేవి తల్లి అమ్మకి ఇచ్చేసాను. వాడు కాపాడుకుంటాను నా సంబంధం. నేను ఒక్కని మాత్రమే, ఎవ్వరు నాకు వద్దు. ఈ బంధాలు ఎవరు నాకు చిన్న కోరిక, చాలా చిన్న కోరిక, అత్యాశ. ఎందుకు వద్దు అత్యాశ? ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసమానవ, కృపాచారి, విభీషణ, పరశురామ, భక్త మార్కండి, హనుమంత, వీళ్ళు అష్టచిరంజీవులు. సృష్టి వీళ్ళకి చావు లేదు. వీళ్ళు ఇప్పుడు కావస్తే ఇప్పుడు నేను ప్రత్యక్షం చేసి హోమం చేస్తే నాకు కనపడతారు. అంత శక్తి ఉంది, వాళ్ళు వచ్చేస్తారు చిరంజీవులు. వాళ్ళ తగ్గ రీతులు ఉంటాయి. భూమండలం మీద కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దేవతలు తిరుగుతారు, కొన్ని ప్రదేశాల్లో రారు వాళ్ళు. వాళ్ళకి మైలిగాలి ఈ ముట్లు గిట్లు అంటూ ఉంటాయి కదా, వాళ్ళు రారు. వాళ్ళు పిలిచరు, వాళ్ళు రారు. ఎందుకంటే అయోనిజులు వాళ్ళంతా. చిరంజీవులు అంటే వాళ్ళే. 9వ వాడు నేను, చిన్న బిడ్డని. ఇప్పుడు అమ్మ దగ్గరే ఉండాలి. అమ్మ ఎక్కడ పరిగెడితే అక్కడ పరిగెత్తాలి. అమ్మ ఏ అవతారం ఉంటే అవతారం ఎత్తాలి. మహాండాలు తల్లి మా అమ్మ. మణిద్వీపంలో అమ్మ ఎంత నమ్మకం తెలుసా అమ్మ, వర్ణించదు. ఎవరి తరం ఇంకా అమ్మ కొమ్ము పట్టుకుని పేకకి ఉండేసుకుంటాను. పీటపడి పిచ్చో ఆది పరాశక్తి అమ్మ అంటే నాకు అంత ఇష్టం. అమ్మ పలికేది నేనే, పలికించి స్వరూపిణి నేనే. నొసట్లేని నోట పలకదమ్మా. అత్యాశ కాదు కదమ్మా. అత్యాశ అంటే ఏంటి? బ్రహ్మాండాలు ఎలేరని, దేవతాపదం దోచుకోవాలని ఇత్యాదులు అత్యాశలమ్మా. నేను బిడ్డేనో ఉన్నాను కదమ్మా, చిన్న బిడ్డను. ఏ కొడుకులు లేదు. బాబా తీర్చవా తల్లి, జగాలని తల్లి భువనేశ్వరి. నాకు ఆ సంకల్పం నీ ఉద్దేశం నీ ఇష్టం. అనుగ్రహించు మాత, దేవమాత. ధం ధం దుర్గాయ నమో నమః. ఈ సోది కాదు ఇది. జ్ఞానవంతులు మాత్రమే ఇందులో మర్మాన్ని గమనిస్తారు. 109 మందికి సోదులు కనపడదు. మెలిమెని మాడిక్కినప్పుడు పట్టుకోడు, దగదగద మెరిసిపోద్ది. దాన్ని పట్టుకుంటుంది, కాంతి బాగుంటుందని. మెలిమైంది ఎప్పుడు అలా తెల్లగా ఉంటుంది, కానీ శక్తి అందులో అంతర్గతంగా ఉంటుంది. దట్ ఈజ్ దైవశక్తి. జ్ఞానం భగవంతుడు పరమేశ్వరి పెట్టిన భిక్ష. చాలా అయోనిజుడిగా శాశ్వతంగా మీ దగ్గర ఏముండదు. నేను వీడు భువనేశ్వరి అమ్మకి మంగళం. జై శ్రీరామ్. శ్వాసాధీనం లేకపోతే వర్కౌట్ కాదు. ఇది శ్వాసాధీనంలో ఉండాలి. చిన్నది కంటికి కనిపించే ప్రాణిలో ఉన్న ప్రాణం కూడా ఇంతే తెలియదు. ఏనుగులో ఉన్న ప్రాణం కూడా అంటున్నా సరే, అది ఏనుగులో ఉన్న ప్రాణం ఎంత తెలియదు. ప్రాణం భగవంతుడు. జీవాత్మను వీడి పరమాత్మ వెళ్ళిపోతుంది. మరణం. ఆయన కాపాడుకోవాలంటే శరీరాన్ని కాపాడుకోవాలి, జన్మను కాపాడుకోవాలి, నామస్మరణ చేసుకుని బతకాలి. జై శ్రీరామ్. ప్రభుకి మంగళం. సమస్త ప్రాణికి మంగళం ప్రసాదించి భువనేశ్వరి అమ్మ. నీవు నాకే రా తల్లి, చెట్టు తల్లి, బంగారు తల్లి. శక్తి నీజరా క్రమా, నీ శక్తి నీకే కదా భువనేశ్వరి. జనం గుర్తు కావాలా? పడుకున్నాను ఫుల్గా. భువనేశ్వరి శక్తి.
దుర్గా